వార్తని వార్తలాగా రాసి విశ్లేషణగా ఇవ్వాలి. కానీ ఇప్పుడు వార్తలోనే విశ్లేషణ రాసి నీచ జర్నలిజం చేస్తున్నటువంటి రోజులు. ఒక టిప్పర్తో ఒక కారుని టిప్పర్ ఢీకొంది, కారుకి ఎదురెళ్ళింది టిప్పరు. అది వన్ వేలో, అది కారు మామూలుగా రూట్లోనే వస్తుంది కానీ ఎదురొచ్చింది టిప్పరు. పైగా మందు కొట్టినటువంటి డ్రైవరు గుద్దేశాడు, కారులో ఉన్న వాళ్ళు 7 చనిపోయారు. ఇది ఈనాడు జ్యోతి రాసుకొచ్చింది. అసలు సీన్ ఏంటది? ఇసుక టిప్పర్ అని ఈనాడు జ్యోతి పొరపాటు కూడా రాయలేదు. అదే జగన్ ఉంటే కనుక అదిగో వాళ్ళ ఇసుక దాహానికి బలైందని రాసేవాడు. ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది. అది నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి రాష్ట్రంలో కూటమి నేతల అరాచకంలో మరో కోణం ఇది. 15 నెలల చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలన ఉచిత ఇసుక ముసుగులో సాగుతున్న దందా ప్రజల ప్రాణాలు తీస్తోంది. నదులు, వాగులు, వంకలను చెరబట్టి రెయిన్బౌల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు సాగించడమే కాక ఇష్టానుసారం అక్రమ రవాణాతో పట్టపగలే ప్రమాదాలకు కారణమవుతూ అమాయకులను చంపేసే స్థాయికి జరిగింది. 30-40 టన్నుల లోడుతో అతివేగంగా వెళ్తున్న టిప్పర్లు మృత్యుశకటాలుగా మారి ఇసుక గొంతలో పడి కొందరు, ప్రమాదాల బారిన పడి మరికొందరు నిత్యం చనిపోతున్నారు. అయినా ఏమాత్రం స్పందించి సర్కారు పెద్దలు మీకెంత మాకెంత అంటూ బేరసారాల్లో బిజీగా ఉండటం విషాదకరం అని రాసుకొచ్చింది.